యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలు చేసి నాకు కొంచెం బోర్ కొట్టిందండి. సో ఇవాళ లక్కీగా హర్షిని గారు వచ్చారు. హర్షిని గారు ఏంటంటే ఐ డ్రీమ్లో ఇది ఆవిడ మొదటి ఇంటర్వ్యూ అంట. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ ఇప్పుడు నేను ఆవిడతో ఆడుకోవచ్చు. ఎనీవే లెట్స్ వెల్కమ్ హర్షిని, లెట్స్ హావ్ సమ్ ఫన్. నేను మొత్తం రాసుకొని వచ్చాను. అవునండి, కొత్తారే కదండి, అంత రాసుకోవాలి కదండి, మైండ్లో ఉండదు కదా, మీరు కొత్త హీరోయిన్ లాగా. సో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ సినిమా నరుడా డో నరుడా, మేము ఆ ఒరిజినల్ సినిమా అంటే మీలాంటి క్యాండిడేట్స్ ఉంటారని చెప్పి మేము దాన్ని అక్షరాల 100% దింపలేదండి. అలా రీమేక్ కాకుండా డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరు చేసి ఉండేవాళ్ళు. వావ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. వావ్, దిస్ ఇస్ ఈవిడ ఫస్ట్ ఇంటర్వ్యూ, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చాలా మంచి క్వశ్చన్ అడిగింది. 100 ప్రమోషన్లు చేసుంటాను, 100 ఇంటర్వ్యూలు చేసుంటాను దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. ఎమోషన్స్ లో మీరే బాగా కనిపిస్తున్నారు, బాగా రిగ్రెస్ గా. మిగతా టీం అంటే అన్ని వాటిలో ఏలు పెట్టేశాను. కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు, ఇది పక్కా హిట్ అవుతుంది అని. విత్తనం వెంకటేష్ గారి బైక్ లో వచ్చి మీరు రీసెంట్ గా డొనేట్ చేసింది ఏంటి? సినిమాలో చేసింది చాలండి, ఇంకెక్కడ డొనేట్ చేయను, ఇంకెంత డొనేట్ చేయను, ఇంకెంత. నేను మనుషునండి, రాక్షసుని కాదు. మీ ఫస్ట్ కిస్? బాబోయ్, ఫస్ట్ కిస్ అని అడిగారు. వెన్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ యూ షుడ్ సస్టైన్ ఇట్. నొక్కాలి, గుచ్చాలి, దాన్నే పట్టుకుని హైలైట్ చేయాలి, రీ రికార్డింగ్ చేయాలి, కొంచెం బిల్డప్ చేయాలి. ఓ, మీరు డొనేట్ చేశారా కిస్? యా, జాలిపడి డొనేట్ చేశాను. అయ్యా, అమ్మాయికి తెలిస్తే ఇప్పుడు ఎక్కడో ఉందిలేండి, అమెరికాలో తెలవడానికి చాలా కష్టం. పర్సనల్ కూడా తెలుసుకోవాలి అనుకుంటా. మీరు అడగటం మీ వృత్తి, మీ ధర్మం. అది నేను సరదాగా అవాయిడ్ చేసుకోవటం నా ధర్మం. మ్యారేజ్ థాట్ లేదండి. నేను చాలా ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. అసలు చేసుకోరు చెప్పాను, నేను ఎవరి పెళ్లికైనా వెళ్తాను, కానీ నా పెళ్లికి వెళ్ళాను. అంటే దానికన్నా బ్లాంక్ గా చెప్పలేదు నేను. గేతింగ్ ఫేస్ చేశారా? గేతింగ్ గే నమస్కారం అండి, నా పేరు సుమంత్. రేపు నా సినిమా నరుడా డో నరుడా రిలీజ్ అవబోతుంది. ఒక వారం రోజుల నుంచి నేను వరుసగా 24 గంటలు 7 రోజులు ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. కళ్ళు ఎర్రగైపోయినాయి, కాఫీ మీద బతుకుతున్నాను. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలు చేసి నాకు కొంచెం బోర్ కొట్టిందండి. సో ఇవాళ లక్కీగా హర్షిని గారు వచ్చారు. హర్షిని గారు ఏంటంటే ఐ డ్రీమ్లో ఇది ఆవిడ మొదటి ఇంటర్వ్యూ అంట. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ ఇప్పుడు నేను ఆవిడతో ఆడుకోవచ్చు. ఎనీవే లెట్స్ వెల్కమ్ హర్షిని టు దిస్ బిగ్ బ్యాడ్ వరల్డ్ ఆఫ్ మూవీస్. ప్లీజ్ హర్షిని గారు, కమ్, లెట్స్ గెట్ ఆన్ విత్ దిస్, లెట్స్ హావ్ సమ్ ఫన్. సో రేపు మీ మూవీ, నేను మొత్తం రాసుకొని వచ్చాను. అవునండి, కొత్తారే కదండి, అంత రాసుకోవాలి కదండి, మైండ్లో ఉండదు కదా, మీరు కొత్త హీరోయిన్ లాగా అన్నీ రాసుకుని బట్టి చేసుకోవాలి. లేదండి, రిహర్స్ చేయండి బాగా. సో రేపు మీ మూవీ రిలీజ్. ఈ కైండ్ ఆఫ్ జనర్ మన దాంట్లో ఫస్ట్ టైం వస్తుంది, అంతేనా? మనం నార్త్లో చూసేసాం ఈ కైండ్ ఆఫ్. మీరు చూసారా? నేను చూసేసాను. గుర్తుందా? అంతా గుర్తుందా? గుర్తుంది. ఎప్పుడు చూసారు? క్వశ్చన్స్ అడుగుతారా? ఎప్పుడు చూసారు? టైం గుర్తులేదు, చూసాను. మీ క్వశ్చన్స్ అడిగి నేను చెప్తాను కావాలి. ఎప్పుడు వచ్చింది సినిమా? ఒరిజినల్ వికీ డోనర్ సినిమా ఎప్పుడు వచ్చింది? అలా ఇయర్స్ గుర్తులేవండి, మా మూవీ అయితే చూసాను. ఎప్పుడు చూసారు మీరు? కథ 100% గుర్తుందా? గుర్తుంది. 100% గుర్తుందా? నిజంగా? ఓకే. అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది చూసుంటారు తెలుగు వాళ్ళు ఈ సినిమా, ఒరిజినల్ సినిమా? తెలుగు వాళ్ళ అంటే మీ ఫ్రెండ్స్లో చూసారండి. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. చూసా, బాగానే చూసా. సో మీకు ప్రతి విషయం గుర్తుంది? ఓకే. సో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ సినిమా నరుడా డో నరుడా, మేము ఆ ఒరిజినల్ సినిమా అంటే మీలాంటి క్యాండిడేట్స్ ఉంటారని చెప్పి, అంటే మీరు చూశారు, అన్ని ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటారని తెలిసి మేము దాన్ని అక్షరాల 100% దింపలేదండి. సో వీ మేడ్ అబౌట్ 20% స్క్రీన్ ప్లే చేంజెస్. సో మీలాంటి వాళ్ళకి కూడా ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇట్ విల్ సర్ప్రైజ్ యూ ఆల్సో. So after this, you take down my phone number and you write a thing on iDream. You do a
కేస్ స్టడీ లైక్ వాట్ ఈస్ డిఫరెంట్, వాట్ ఈస్ న్యూ, వాట్ ఈస్ న్యూ, ఐ వాంటెడ్ టు డూ ఇట్. మరి ఇప్పుడు వెళ్ళి మీరు ఒరిజినల్ సినిమా గుర్తుందని నమ్మకంతో అడుగుతున్నాను నేను. మీరు వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ సినిమా చూడకండి, ఫస్ట్ నా సినిమా చూడండి. కానివ్వండి. సో ఆ మూవీ చూసారు కదా, ఈ మూవీని ఇక్కడ చాలా మంది రీమేక్ చేస్తున్నారని, టేకప్ చేస్తున్నారని చాలా న్యూస్ వచ్చాయి, కానీ చాలా మంది డ్రాప్ కూడా అయిపోయారు. మీ దాకా ఎలా రీచ్ అయింది మూవీ? డ్రాప్ కాదండి, అసలు నేను అక్కడ బాంబేకి వెళ్ళినప్పుడు రైట్స్ కొనడానికి తెలిసింది, అది పిచ్ మీద ఎక్కలేదు కూడా, ఫీల్డ్ మీద వెళ్ళలేదు కూడా డ్రాప్ అవటానికి. ఓకే. సో మిడిల్ డ్రాప్ అవటానికి అసలు ఆట కూడా మొదలు పెట్టాల. సో అదంటే కానీ రీమేక్ చేయాలని చాలా మంది అనుకున్నారు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దమ్లగాకి హైషా రీమేక్ చేయాలని ఉందండి, చెయ్యాలని ఉంది. నేను చెప్తాను బాగుంది సినిమా, నాకు రీమేక్ చేయాలని ఉంది, అది రేపు న్యూస్ ఐటమ్ అయిపోద్ది. బట్ యాక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ, యాక్చువల్ ఏది డిస్కషన్స్, ఫార్మల్ డిస్కషన్స్ నేను చేయలేదు కదా. అలాగే ఆ సినిమా కూడా ఎక్కడ జరగలేదంట. సో అది నిజం. అలా రీమేక్ కాకుండా డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరు చేసి ఉండేవాళ్ళ? వావ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. వావ్, దిస్ ఇస్ ఈవిడ ఫస్ట్ ఇంటర్వ్యూ, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చాలా మంచి క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు వరకు నేను ఒక 100 ప్రమోషన్లు చేస్తుంటాను, 100 ఇంటర్వ్యూలు చేస్తుంటాను దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదండి. వావ్, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఐ థింక్ అంటే మొత్తం స్క్రీన్ ప్లే నాకు కరెక్ట్గా ఉంటే, జస్ట్ యాజ్ జూహీ చతుర్వేది రోట్ ఇట్, కరెక్ట్ స్క్రీన్ ప్లే ఎగ్జాక్ట్గా అలా చెప్పుంటే నేను చేసుండేవాడిని. బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ టు కొంచెం రిస్కులు తీసుకోవడం నాకు ఇష్టం, అంటే నాట్ టు ప్లే ఇన్ ద సేఫ్ జోన్. బట్ డెఫినెట్గా అది మేబీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో, కానీ నేను చేసి ఉండేవాడిని. ఎందుకంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడికి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటి అది ఆ రొమాంటిక్ జానరా స్పేస్లో, రొమాంటిక్ కామెడీ జానరా స్పేస్లోనే ఉంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే జానరా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అ థ్రిల్లర్ ఆర్ ఈవెన్ అ హారర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్, దేర్ సర్టన్ జానరాస్ I can't judge properly. Like I just cannot judge. But a romantic comedy, romantic drama, these two genres, and even to a certain degree action dramas and all, కొంచెం జడ్జ్ చేయగలను. సో ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే, వికీ డోనర్ లేదనుకోండి, ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే నేను తప్పకుండా చేసేవాడిని. కొంచెం టైం తీసుకునే వాళ్ళ? ఆల్రెడీ సినిమా చేయడానికి టైం తీసుకున్నానండి, ఇంకా టైం ఎందుకండి? స్టోరీ విన్నాక కన్సల్ట్ చేసి అలా ఏముంది? లేదు, మీరే చేసేసేవాళ్ళు? అంటే ఒక చిన్న బడ్జెట్లో చేసేవాడిని, బట్ చేసి ఉండేవాడిని. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో, ఎందుకంటే అది అక్కడ, ఎందుకంటే అది మామూలు హిట్ కాదు అది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్ లైక్ దేవ్డి, విచ్ ఐ ఆల్సో లవ్, దట్స్ అ వెరీ niche film, that's a cult film. ఏది ఓన్లీ సర్టన్ సెక్టర్స్లో ఆడింది, ఇది అన్ని సెక్టర్స్లో ఆడింది. సో ఇట్స్ గాట్ యూనివర్సల్ అపీల్. సో కింద స్టేషన్స్లో కూడా ఆడింది. సో ఆ నమ్మకం, ఆ కమర్షియల్ నమ్మకం అది ఉండేది కాదేమో, బట్ డెఫినెట్గా చాలా ఫ్యాసినేటింగ్గా ఉందని చేసేవాడిని. ప్రమోషన్స్లో మీరే బాగా కనిపిస్తున్నాయి, బాగా రిగ్రెస్గా, మిగతా టీం. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఈ సినిమా నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నానండి ప్రతి విషయంలో. వెదర్ ఇట్స్ అంటే అన్ని వాటిలో ఏలు పెట్టేశాను, కదా, అన్ని డిపార్ట్మెంట్స్లో. అంటే అందరినీ వాళ్ళు పని చేయనిచ్చాను, కానీ నేను అన్ని వాటిలో ఏలు పెట్టాను నేను. సో ఈ ప్రమోషన్స్లో కూడా లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఎందుకంటే ఇప్పుడు నాకు పెద్ద ముందు నచ్చేది కాదు ప్రమోషన్స్ అనేది. నాకు సినిమా యాక్ట్ చేయటం, ఇంటికి వెళ్ళి హాయిగా ఉండటం, ఈ ప్రమోషన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఒక సినిమా ఒక 10 పోస్టర్లు పడితే చాలు, 2 టీవీ ప్రోగ్రామ్స్ చేస్తే చాలు అని అనిపించేది నాకు. బాంబే వాళ్ళు అంటే ఈ మధ్య చూశాక, బాంబే వాళ్ళు, హాలీవుడ్ కానివ్వండి, ఇప్పుడు ఈ కాలంలో సినిమా చేయడం ఎంత ముఖ్యమైందో సినిమా ప్రమోట్ చేయడం అంతే ముఖ్యమైంది. నేను చాలా సినిమాలు చూశాను నేను, మంచి సినిమాలు, అది సరిగ్గా ప్రమోట్ చేయకపోతే అది ఎక్కడికి వెళ్ళవాలి, ఉసూరుమని అనిపిస్తుంది. సో నేను సినిమా మీద అంత కష్టపడ్డానో ప్రమోషన్ మీద కూడా అంత కష్టపడాలని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను టైం కేటాయించాను. నేను
ఈ ప్రమోషన్ చేయడానికి, ఓకే. మీలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, మీలాంటి వాళ్ళకి బటర్ పోయటానికి. పోయక్కర్లేదండి, నేను ఆల్రెడీ చూస్తాను అలాంటివి. సో అది చేయాలండి, ప్రమోషన్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ జనరేషన్, ముందైతే మూవీస్ వాజ్ ది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మా తాత చేసినప్పుడు ఫర్ మెనీ ఇయర్స్, ఈవెన్ మా మామయ్య కూడా చేసినప్పుడు. బట్ నౌ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూనో కావాలంటే ఇంట్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్లు చూడొచ్చు, లేకపోతే ఐఎస్ఎల్ మ్యాచ్లు చూడొచ్చు, లేకపోతే ఆడవాళ్ళ కబడ్డీ చూడొచ్చు, లేకపోతే 100 రెస్టారెంట్లకు వెళ్ళొచ్చు, యూ హ్యావ్ సో మెనీ, బౌలింగ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ ముందు లేదు, ఇవన్నీ లేవు. యూ హ్యావ్ మెనీ మోర్ ఆప్షన్స్ అండ్ ఒక ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. సో యూ జస్ట్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఇది చేయక తప్పదు. ప్రమోషన్లకి బానిసలు అవ్వాలి, ఒక అట్లీస్ట్ సినిమా ఒక 1 వీక్ ముందైనా. సో అందుకనే దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. అంతకుముందు కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు మీ మూవీ రిలీజ్ తర్వాత, కానీ ఈ మూవీ రిలీజ్కి ఈ ప్రమోషన్స్లో మోర్ పాజిటివిటీ కనిపిస్తుంది. అంటే నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ మీరు చాలా ఈజీగా పాజిటివ్గా చెప్తున్నారు. అంటే మీరు ఇష్టపడి చేశారు కాబట్టి మూవీ అలానా, లేకుంటే మీరు బై నేచర్ అంతేనా? అంటే అంతకుముందు ఇంటర్వ్యూస్లో ఎప్పుడు ఇంత పాజిటివిటీ కనిపించలేదు. అంటే ముందు నేను వన్ థింగ్ ఇస్ డిఫరెంట్ అండి, ముందు కొంచెం మైండ్లో ఎడిట్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఏం చెప్పాలి, కొంచెం లౌక్యంగా చెప్పాలి, కొంచెం డీసెంట్గా ఉండాలి, కొంచెం స్క్రిప్టెడ్గా చేసేవాడిని. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగానే ఉంటున్నాను. ఇప్పుడు డెఫినెట్గా చాలా మంది చెప్పారు, మేబీ యూనో మనిషి మారతాడండి, యూనో మేబీ కాలం తర్వాత, లైక్ యూనో ఆఫ్టర్ 5 years యూ వోంట్ బీ ద సేమ్. ఐ వాజంట్ మీ ఫ్రమ్ ద 5 years ago. So definitely I'm a little more open as far as like you know movie promotions or general గా నా గురించి మాట్లాడటం. One thing I'm a lot freer about is నా మీద నాకు జోక్లు వేసుకోవటం ఇష్టం. మీరు వేసే ముందు నేనే వేసేస్తాను. So like you know I have that goofy side in me, I have that like little fun side in me, ఎప్పుడు quirky side. అది ఎప్పుడు బయటికి రాలేదు, అంటే దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రాలేదు, దానికి తగ్గట్టు ఆపర్చునిటీ కూడా రాలేదు. అండ్ ఐ ఫీల్ ఇలాంటి సినిమా ప్రమోట్ చేసేటప్పుడు లైక్ యూనో అది నిజంగా యూనో, ఎందుకంటే నేను కాళ్ళ వేళ్ళ కష్టపడి రాత్రి పగలు పనిచేసి నేను ఈ సినిమా చేశాను నేను. సో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది, యూనో అది మంచి ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం, మంచి ప్రోడక్ట్ మీకు ఇస్తున్నాం. సో యూనో ఐ జస్ట్ వాంట్ టు ప్రమోట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్, అండ్ బీ ఫ్రీ అండ్ బీ ఓపెన్. అండ్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ని తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు తీసుకోవడం, మన వాళ్ళకి ఎక్కుతుందా లేదా అని. కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు, ఇది పక్కా హిట్ అవుతుంది అని. సో మీరు అంతే పాజిటివిటీతో ఉన్నారా? వెల్ ఆ ట్రైలర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్కి దీనికి అస్సలు సంబంధం లేదు. నేను ముందేమనుకున్నానంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని, ఓకే అది హిట్ సినిమా, ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని అదే టెంప్లెట్గా వాడి మన తెలుగు ట్రైలర్ దింపుదామని అనుకున్నాను నేను. ఆ ట్రైలర్ నాకు మా డైరెక్టర్కి నచ్చలా. అంటే నచ్చలేదంటే ఇంకా చాలా బెటర్గా చేయొచ్చు, చాలా మోర్ ఒక స్టోరీ పరంగా కొంచెం ఆర్గానిక్గా వెళ్ళొచ్చు, ఒక కథ చెప్తా కొంచెం మోర్ అది అక్కడ ఇక్కడ కొంచెం ఫోకస్ లేకుండా ఇటు అటు వెళ్ళిపోయింది ట్రైలర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ. సో వీ హ్యాడ్ టు వర్క్, వీ హ్యాడ్ టు గెట్ అ న్యూ టెంప్లేట్, కొత్తగా ఆలోచించి. ఇదంతా నా టీమ్ క్రెడిట్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దాట్. యూనో మై డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ పేర్లు అందరిని చెప్పి బోర్ కొట్టించడం, వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవడం నాకు బోర్ కొడుతుంది ఇప్పుడు. సో బట్ ఇట్స్ ఆల్ ద క్రెడిట్ టు మై టీమ్. అది ఎలా కట్ చేశారు, నేను ఫైనల్గా కొంచెం చేశాను, ఇక్కడ ఇదొద్దు అక్కడ ఇదొద్దు, ఫైనల్గా ఇక్కడ థమ్స్ అప్ షాట్ పెడితే బాగుంటుంది, ఆ కోలా షాట్ పెడితే బాగుంటుంది, ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి, కొంచెం స్టార్టింగ్ కొంచెం బెటర్గా, లైక్ ఐ డిడ్ లైక్ కొన్ని చేంజెస్ చేశాను నేను. బట్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. అండ్ నా దృష్టిలో ఆ ట్రైలర్ వాజ్ ద క్లించర్. అంటే అప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఓకే ఈ సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది మైండ్లో అక్కడే ఏమంటారు ఆ విత్తనం అక్కడే వేసాం, అక్కడే విత్తనం వెంకటేష్ గారి బయటలో సో ఇప్పుడు మేము చేసిందల్లా ఇప్పుడు జనాలకి రిమైండ్ చేయటం, ఇప్పుడు సినిమాలో విషయం ఉందని, ఏదో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. మిగతా సినిమాలు ఏమీ లేవు ఈ వారం, డెఫినెట్గా ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ అందరిలో ఉంది. మార్నింగ్ కూడా నేను ఊరికే సరదాగా బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేద్దామని చూస్తే దే నో టికెట్స్. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, ఐ వాజ్ హ్యాపీ.
And so all this is just reminding audience that it's releasing tomorrow. ఓకే. ఇంకా దానిపైన that's it. అండ్ దీన్ని అందరూ ఈ స్పర్మ్ డొనేటింగ్ గురించి కొంచెం నెగిటివ్ టాక్ అలా క్రియేట్ చేసిన దీంట్లో చాలా పాజిటివిటీ ఉంది. అంటే అసలు పిల్లలు లేని వాళ్ళ బాధ అంతా. సో ఆ డాక్టర్ వేదన అంతా అదే కదా. నాకు పిల్లలు లేరు కదండి, నాకు బాధ ఉంది కదా, అందుకే అంత నైస్గా కన్విన్సింగ్గా సినిమా తీశాను నేను. నా బాధ నేను అది అండర్స్టాండ్ చేసుకోగలిగి మిగతా వాళ్ళు ఏంది చెప్పండి. సో నాకు పిల్లలు లేరు కదండి, నాకు తెలుసండి ఆ బాధ, అందుకని అంత జెన్యున్గా నటించాను, అంత జెన్యున్ సినిమా తీశానండి. సరే నేను ఒక ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తానండి. Yeah. మీరు రీసెంట్గా డొనేట్ చేసింది ఏంటి? ఏమైనా డొనేషన్ చేశారా? చేస్తే ఏం డొనేట్? పుస్తకాలు అంతేనా? అంతే ఇంకే సినిమాలో చేసిన చాలండి, ఇంకెక్కడ డొనేట్ చేయను, ఇంకెంత డొనేట్ చేయను, ఇంకెంత. నేను మనుషునండి, రాక్షసుని కాదు. వెంకటేష్ గారు చెప్పారు కదా విత్తనాలు నాటుతూ ఉండాలి. అది పుస్తకాలు ఇంట్లో చాలా పుస్తకాలు డొనేట్ చేశానండి. మై ఫ్రెండ్ వాజ్ హ్యావింగ్ ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మై ఫ్రెండ్ శిల్పారెడ్డి, షీ వాజ్ పుస్తకాలని మనం చదివిన తర్వాత నేను అసలు పుస్తకాలు చదవటం మానేశాను, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదవటం మంచిది. నేను ఐ హ్యావ్ అ ఫ్యూ బ్యాడ్ హ్యాబిట్స్. వన్ ఆఫ్ మై బ్యాడ్ హ్యాబిట్స్, ఐ డోంట్ రీడ్ బుక్స్, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో అవన్నీ చదవటానికి అవన్నీ డొనేట్ చేశాను టు గివ్ టు kids and households, people who cannot afford books. So book donation drive ki nenu పుస్తకాలన్నీ డొనేట్ చేశానండి. ఓకే. మీ ఫస్ట్ క్రష్? రేఖా గారు. ఐ జస్ట్ రిమెంబర్ ఆ విజువల్ ఎంత క్లియర్గా ఉందంటే మైండ్లో. రోడ్ నెంబర్ 1 హౌస్ బంజారా హిల్స్లో నేను ఐ థింక్ ఐ వాజ్ మేబీ లైక్ 7 or 8 years old. అండ్ రేఖా గారు, మేము ప్రేమాభిషేకం అనే సినిమా చేసాం. అది హిందీలో ఇక్కడ చాలా పెద్ద హిట్ అయింది, అక్కడ చాలా ఫట్ అయింది. ఓకే. కానీ అది హిందీలో రీమేక్ చేసినప్పుడు రేఖా గారు ఇక్కడ శ్రీదేవి గారి పాత్ర, ఇక్కడ జయసుధ్ గారి పాత్ర రేఖా వేశారు హిందీలో. ఓకే. అండ్ షీ కేమ్ హోమ్ ఫర్ డిన్నర్ వన్ డే ఇన్ అ రెడ్ షిఫాన్ సారీ. ఐ స్టిల్ హ్యావ్ దట్ విజువల్ ఇన్ మై హెడ్, జస్ట్ లైక్ దట్. మీ డైరెక్ట్కి వెళ్ళిపోయారా లేకపోతే? లేదు, తలుపు తొంగి చూశాను నేను, తొంగి చూశాను. అంటే నాకేంటంటే ఒక క్రష్ ఉంటే నేను వాళ్ళని కలవటం ఇష్టం ఉండదండి. బికాజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు నా మైండ్లో, ఇంకా వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొన్ని పడిపోతారు. ఇప్పుడు ఐ రియలైజ్ దట్ విత్ ఫ్యూ పీపుల్. సో పీపుల్ హూ ఐ ఐడలైజ్, ఐ డోంట్ వాంట్ మీట్ దెమ్ or idolize or who I like. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు, కలిసిన తర్వాత కాస్తైనా కొంచెం పడిపోతారు. సో ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దెమ్. సో అలా తొంగి చూసామండి. మీ ఫస్ట్ కిస్? ఫస్ట్ కిస్ వాజ్ ఇన్ 11th grade. మీ స్కూలింగ్ అంతా ఇక్కడే కదా? మీరు చెన్నైతో నో చెన్నై కనెక్షన్. వీళ్ళంతా ఫుల్ తమిళ్ కాదు, వాళ్ళంతా మాంగ్రల్స్ అండి. హాఫ్ అక్కడ హాఫ్ ఇక్కడ. రానా, చైతన్య, అఖిల్ ఫుల్ గా ఇక్కడే, నేను ఇక్కడే. మేమంతా చైతన్య, రానా హాఫ్ తమిళ్. అంటే మీకు ఇప్పుడు తమిళ్ మాట్లాడడానికి వస్తుందా? కొంచెం తెలియదు. ఒక వియర్డ్ థింగ్, చాలా వియర్డ్ థింగ్స్ రీసెంట్గా చాలాలో ఒకటి చెప్పండి, రీసెంట్గా కూడా ఒకటి చెప్పండి. అయ్యి బాబోయ్, చాలా చేశానండి నేను. ఇన్ని వియర్డ్ థింగ్స్ చేశానంటే రీసెంట్గా చేసిన ఐ డోంట్ నో. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. సి ఇంటర్వ్యూవర్ ఇప్పుడు అడిగావు, ఇప్పుడు యూ మేడ్ 2 mistakes. యూ బ్యాక్డ్ ఆఫ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగి మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయ్యావు. అంటే ఎలాగా? యూ ఫస్ట్ కిస్ అని అడిగావు. వెన్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ యూ షుడ్ సస్టైన్ ఇట్. నొక్కాలి, గుచ్చాలి, దాన్నే పట్టుకుని హైలైట్ చేయాలి, రికార్డింగ్ చేయాలి, కొంచెం బిల్డప్ చేయాలి. అది ఫస్ట్ చెప్పి దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి అలా సెగ్వే అయిపోయారు. సరే, మీ ఫస్ట్ కేస్ గురించి చెప్పండి. లైక్ రియల్ సీరియస్ కేస్? ఓకే. రియల్ కేస్ కాదు, రియల్ కేస్. 11th grade, 11th classలో ఉన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లో. క్రష్, లవ్? Yeah, I was her crush. She wasn't my crush. ఓ, మీ డొనేట్ చేశారా కిస్? యా, జాలిపడి డొనేట్ చేశాను. అయ్యా, అమ్మాయికి తెలిస్తే?
ఇప్పుడు ఎక్కడో ఉందిలేండి అమెరికాలో, తెలవడానికి చాలా కష్టం. దారుణం అసలు. సో లవ్ సంగతి? ఫస్ట్ లవ్ యుఎస్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు, when I was 18 years old. I had one girlfriend for 7 years in the US. Just one. సో మీకు ఇంకా తర్వాత డేట్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదేమో? ఇది యుఎస్లోనా? గర్ల్ ఫ్రెండ్, పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి? యా, అప్పుడు అప్పుడు I was serious. I had a serious girlfriend for 7-8 years, almost 6-7 years. US లో. అంటే అక్కడే బ్రేకప్ అయిపోయిందా ఇక్కడికి వచ్చాక? అక్కడే బ్రేకప్ అయింది. అక్కడే బ్రేకప్ అవ్వాలా, ఇక్కడ రావడానికి ట్రై చేసింది. బట్ షీ ఈజ్ అన్ అమెరికన్, అండ్ అమెరికన్ అంటే అమెరికన్ ఇండియన్. అండ్ మీ ఇక్కడ మాకు సెట్ కాల మాకు. సో ట్రై చేసాము కానీ కుదరలా. నేను ఇక్కడ యాక్టర్ అవుదాం అనుకున్నాను, అక్కడేమో ఆవిడ లాయర్ అవుదాం అనుకుంది. సో ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ స్టాప్డ్ us. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా పబ్లో ఏదైనా వియర్డ్ థింగ్ హ్యాపెండ్ ఈ మధ్యన ఎప్పుడైనా, లేకపోతే మోస్ట్ వియర్డ్ థింగ్ మీకు మైండ్లో ఉండిపోయింది, అది గుర్తే సబ్బా పక్క వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయి అలాగా, లేకపోతే రీసెంట్గా జరిగింది? రీసెంట్గా పెద్ద టైమే దొరకలా పబ్లిక్. సరే, అప్పుడు జరిగింది. నాకు ఫ్రాంక్గా పెద్ద వెళ్ళటం కూడా ఇష్టం ఉండదు. ముందు ఇష్టం. నౌ ఐ లైక్ గోయింగ్ టు క్వైటర్ ప్లేసెస్ వేర్ వీ కెన్ టాక్. ఐ డోంట్ లైక్ లౌడ్ మ్యూజిక్. సో కొంచెం తక్కువ, అంటే డాన్స్ క్లబ్లు అన్నిటికీ వెళ్ళటం చాలా తక్కువ. I like going to quiet pubs where you can have a conversation, talk to people, a little more mature pubs and bars, but I don't like going to clubs and ఇంట్లో లేదా బైక్ ఏదైనా రైడ్కి వెళ్ళినప్పుడు కానీ సెట్స్లో, ఈ మన మూవీ మేకింగ్ టైంలో. మన మూవీ ఐ మీన్ డోనర్ మనదా? అయితే నాకు డబ్బు వస్తే నేను మీకు ఇవ్వాలా, ఇప్పుడు మీతో పంచుకోవాలి. ఇప్పుడు మన సినిమా. ఓకే రా, అలా వచ్చారు కదా, సర్లేండి. నేను అడిగాను డబ్బులు, మేమే టికెట్ కొని చూస్తాం. సరేలే, నా వియర్డ్ థింగ్ గుర్తు రావట్లేదండి. సరే, గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మాకు కొంచెం స్పేస్ ఇచ్చేయండి మైండ్లో దానికి. ఓకే సెలబ్రిటీ క్రష్ చెప్పేశారు కదా, మామూలు క్రష్ మీ కాలేజ్ టైంలో, ఆ స్కూలింగ్లో? కాలేజ్ టైంలో నాకు ఐ డెంట్ హ్యావ్ మై గర్ల్ ఫ్రెండ్ వాజ్ మై క్రష్, దట్స్ ఆల్. అక్కడ కాదు, ఇక్కడ ఐ డోంట్ నో, ఐ నెవర్ హ్యాడ్ లైక్ ఆనెస్ట్లీ ఐ నెవర్ హ్యాడ్ లైక్ వన్, ఇది ఒక ఏమంటారు సినిమాటిక్ టైప్, ఒక అమ్మాయి అలా వస్తుంటే అలాగే చూసి రికార్డింగ్ మైండ్లో అసలు ఫ్లవర్స్, గాలి, హెయిర్ ఫ్లయింగ్ అవన్నీ లేవండి. మరి ఇక్కడ స్కూలింగ్ టైంలో ఏం చేసేవారు? వీడియో గేమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా? పబ్లిక్ స్కూల్కి వెళ్ళాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. I don't know, I didn't have any crush. Like in public school, I had a girlfriend here for a very short time. She ditched me. So she ditched you? Yeah, I know. ఏం నచ్చలేదండి? I don't know, she found someone else who was older. అంటే ఇంక తర్వాత మాట్లాడలేదా మీకు? లేదు నేను శని వదిలింది అనుకున్నాను నేను. No, she wasn't my crush. She liked me and then she liked someone else after that, so she dumped me. So it's good to be dumped once in a while. అంటే ఫస్ట్ చూడంగానే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంటుంది, మాట్లాడాక అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి. మేబీ వెరీ స్మాల్ వన్స్, వెరీ స్మాల్ వన్స్. ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్లో కొంచెం అది సహజమే. ఎందుకు పని సరిగ్గా జరగట్లేదని ఒకరోజు నేను మా యూనిట్ మీద కొంచెం బాగా కోపం వచ్చి నేను నోరు మూసుకుని అసలు షూటింగ్ ప్యాకప్ చేసి వెళ్ళిపోయాను నేను. సో దట్ వాజ్ అబౌట్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ దట్ వీ హ్యాడ్. But again in the morning I felt bad and I asked my director to come and we went out for lunch and we talked it over a drink, so it's fine. మీరు ఎప్పుడైనా గేతింగ్ ఫేస్ చేశారా? ఏంటి గేతింగ్ ఫేస్ చేశారా? గేతింగ్ గే అంటే మగాళ్ళు చాలా, అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? చాలా మంది అప్రోచ్ అయ్యారండి, చాలా మంది. ఎందుకంటే నేను షికాగోలో అమెరికా షికాగోలో ఫిల్మ్ స్కూల్ చేస్తా ఉన్నాను. నేను ఐ స్టేడ్ ఇన్ దిస్ ప్లేస్ కాల్డ్ రిగ్లీవిల్, విచ్ ఇస్ బేసిక్లీ కాల్డ్ బాయ్స్ టౌన్. సో ఎవ్రీ సిటీ ఇన్ అమెరికా హ్యాస్ అన్ ఏరియా వేర్ గే పీపుల్ లివ్. నాకు ఐ లివ్ దేర్ బికాస్ ఐ గాట్ అ వెరీ నైస్ అపార్ట్మెంట్ దేర్ ఫర్ చీప్ ప్రైస్ దేర్. కాలేజ్కి వెళ్తున్నప్పుడు
మేము అప్పుడు లిమిటెడ్ బడ్జెట్ కదా అప్పుడు కూడా. సో ఆ అపార్ట్మెంట్ బాగుందని చెప్పి నేను అక్కడే ఉన్నాను నాకు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. ఇంకోటి ఏంటంటే వెన్ యూర్ గోయింగ్ టు అ ఫిల్మ్ స్కూల్ ఆర్ ఆర్ట్ స్కూల్ ఆర్ ఎనీ అదర్ things of that nature, like a painting school or anything like that, you will encounter a lot of gay people. So I had a lot of gay friends. I lived in a gay area, and I got approached by a lot of gay people also. Like a lot of men hit on me. Yes. మీరు ఎలా ఫేస్ చేశారు అంటే కొంతమంది అవాయిడ్ చేయడానికి కొంచెం కష్టం లేదండి, ఊరికే చెప్పాలి దట్ యు ఆర్ నాట్ గే అని చెప్పాలి అంతే. అంతేనా? యు ఆర్ నాట్ గే. ఐఎమ్ నాట్ గే. యా, ఇండియాలో కూడా ఫేస్ చేశానండి. ఇండియాలో కూడా ఉన్నారండి చాలా మంది, నాకు తెలుసు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ ఇండియాలో ఏంటంటే కొంచెం అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో అసలు ప్రాబ్లమే లేదండి చాలా వరకు. యూనో దే ట్రీట్ ఎవ్రీ వన్ వెరీ ఈక్వలీ. ఇండియాలో కొంచెం మనం చిన్న చూపు చూస్తాం చాలా వరకు. ఎందుకంటే నేను సినిమాలో జోకులు కూడా నేను అవాయిడ్ చేస్తాను. నేను యూనో యాంటీ గే జోక్స్ నాకు ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ కొంచెం అప్రోచ్ అయినా కూడా లైక్ యు నో ఇట్ అండ్ యూ విల్ జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ laugh it off and just say that like hey dude, I'm not gay, I'm straight. That's it. So it's very easy to handle it. You shouldn't get angry. And కొంతమంది నేను చూసాను వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు, మరి వైలెంట్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. దట్స్ నాట్ రైట్. ఓకే. సో మూవీలో తనకెల్ బర్నీ గారు, ఆ మూవీలో చాలా ప్లస్ పాయింట్ ఆ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. వెల్ ఆ సినిమా కాస్టింగ్ దట్ క్యారెక్టర్ వాజ్ ద కీ. అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా కాస్ట్ చేసి కరెక్ట్గా సెట్ అయిపోతే ఆ సినిమా సగం ఎక్కేసినట్టే. నిజంగా అయితే ఇప్పుడు అది వేరే అంటే పేరున చెప్పలేను, కానీ వేరే వాళ్ళు ఎవరినైనా నేను కాస్ట్ చేసి ఉంటే, ఎందుకంటే ఈ సినిమాలో అన్ని డైలాగులు, ఆయన చెప్పే డైలాగులు చాలా కొంచెం తమాషాగా ఉంటాయి, కొంచెం నాటీగా ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం చాలా చెప్పేది నిజం, నిజాయితీగా ఉండాలి. కొంచెం ఆ క్యారెక్టర్లో డిగ్నిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సినిమా అంతా క్యారెక్టర్ అంతా ఆయనే నడుపుతారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో మీరు యూ ఓన్లీ సా ద కామెడీ సైడ్ ఆఫ్ ఇట్, బట్ ద మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ సీరియస్నెస్ ఆల్సో, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఇదంతా. ఆ సీరియస్ ఈ రెండు అలా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లాలంటే వీ నీడెడ్ అన్ యాక్టర్ అండ్ అ పర్సన్ లైక్ తనకేల్ బర్నీ గారు. బికాజ్ నాకు ఆయన శివ టైం నుంచి పరిచయం. బోలెడు సినిమాలు చేశానండి ఆయనతో. గోదావరి, సత్యం, గౌరీ, గోల్కొండ హై స్కూల్. సో మేము చేసిన సినిమాలు మెజారిటీ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ వర్ పాజిటివ్ ఫిల్మ్స్. సో కాస్టింగ్ హిమ్ అసలు డౌటే లేదు. ముందు నుంచి నేను ఆయనే అనుకున్నాను. నేను డైరెక్టర్ ఎవరైనా తనకేల్ బర్నీ గారు అసలు మైండ్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను ఆయన్ని ఇంకోటి ఏంటంటే ఆయన ఈ సినిమాలో పనిచేయాలంటే లైక్ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎక్కువ. దే ఆర్ వెరీ వెరీ బిజీ. మాకన్నా హీరోయిన్ల కన్నా వాళ్ళు చాలా బిజీ. అసలు డేట్లు చాలా కష్టం వాళ్ళకి. అట్ ఎ టైం చేస్తుంటారు. సినిమాకి ఒక 5-6 రోజులు కేటాయిస్తారండి అంతే. అదే చాలా గొప్ప వాళ్ళకి. నాకు 30 రోజులు అవసరం నాకు సినిమాకి. ఎలాగోలా లాక్కోవాలి. అప్పుడు హీ హ్యాడ్ డేట్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో. హీ వాజ్ డూయింగ్ సమ్ అదర్ మూవీ. నేను ఆయనకి ఫోన్ చేసి నేను చెప్పాను, సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్, దానికి మీరే హీరో సార్. ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పాను. యా, బికాజ్ హిస్ క్యారెక్టర్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద హీరో ఇన్ దిస్ ఫిల్మ్. సినిమా కథనంతా హీ ఓన్లీ డ్రైవ్స్ ఇట్. సో హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ ఫీల్. And చాలా పట్టుదలగా వెనకబడుతూ ఉంటారు కదా మూవీలో. I tried to charm him to come and act in the movie, to come and charm me in the movie. సో యాక్టింగ్ కంటే ఆయన పర్సనల్గా ఆయనతో మాట్లాడితే ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అంటారు చాలా మంది. మీరు అంటే సీన్స్ మధ్యలో అలా మీ కాన్వర్జేషన్స్ ఏముండేవి? ఏ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఉండేవి? No, we used to talk a lot. జనరల్గా మా ఇద్దరికి చనువు కొంచెం బాగా ఉంది. ఏది పుస్తకాల గురించి, ఆయన పెద్ద శివభక్తుడు, సో ఫిలాసఫీ గురించి, జస్ట్ జనరలీ అబౌట్ రైటింగ్. ఏమైనా కొత్త రైటర్స్ ఉంటే హీ యూస్ టు ఫార్వర్డ్ దెమ్ టు మీ. ఈజ్ వెరీ అప్డేటెడ్ దట్ వే. కొంచెం సీనియర్ అయినా కూడా చాలా అప్డేట్ అయి ఉంటారు ఆయన. సో హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఈ సినిమాయే కాకుండా జనరల్గా
like as a person also, like, you know, he's very helpful to me. He's a nice guiding light. సో ఫ్యామిలీ విషయానికి వస్తే నాగార్జున గారు, వెంకటేష్ గారు అంతా, సో వాళ్ళు ఎలా ఇన్స్పిరేషన్ మీకు? ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అండి. ఫ్యామిలీలో కొన్ని విషయాల్లో చిన్న నాగార్జున దగ్గరికి వస్తే లైక్ మేము చిన్నప్పుడు మేము కలిసి పెరిగాం, ఒకే ఇంట్లో కలిసి పెరిగాం. చాలా చనువు ఉంది. హీ ఓన్లీ తను ప్రొఫెషనల్గా కూడా హీ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ మీ, హీ ఓన్లీ ప్రొడ్యూస్డ్ మై ఫస్ట్ 2 movies. బట్ పర్సనల్ విషయానికి వస్తే లైక్ ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వే హీ లివ్స్ హిజ్ లైఫ్. అంటే పని మీద హీఈస్ వెరీ ఎంటర్ప్రైజింగ్ ప్రొఫెషనల్లీ, రిస్క్స్ తీసుకుంటాడు. లైక్ ఆ తత్వం నాకు బాగా ఇష్టం చిన్మయ దగ్గర నుంచి. అండ్ లైక్ యునో ఐఎమ్ జస్ట్ అమేజ్డ్ బై ఇప్పుడు తనున్న ఫామ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ రైట్ నౌ. లైక్ యునో ఆ లాట్లో ఇంకెవ్వరు లేరు. అండ్ ఆ రేంజ్ చూపించడం అనేది మనం తర్వాత సోగ్గాడే చేసి దాని తర్వాత ఊపిరి చేసి అసలు ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు. అన్ని 3 సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్. అండ్ ఆ ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే లైక్ ద వే హీ ఈజ్ అవుట్ సైడ్ ఆల్సో హీఈస్ వెరీ ఎంటర్ప్రైజింగ్. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు, యూనో ఒక కన్వెన్షన్ స్టార్ట్ చేశాడు. లైక్ హీస్ గాట్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ నౌ ఇన్ హీస్ పార్ట్ ఇన్వెస్టర్ ఇన్ అ స్పోర్ట్స్ టీమ్. Like, you know, the Kerala Blasters. He's in association with Sachin. Okay. For a while he had Ma TV, like, you know, so he was an investor in Ma. So like, you know, he's very enterprising. I admire that about him. But he balances his life, he enjoys his life wonderfully. Like, anta busy schedule. Anta busy unna kuda, you know, his home time. అసలు ఇంట్లో ఉన్నప్పుడు లైక్ హీ డజంట్ లైక్ టు టాక్ అబౌట్ బిజినెస్. ఇప్పుడు మేము ఫ్యామిలీ డిన్నర్స్కి అన్నిటికి వెళ్తూ ఉంటాం. హీ జస్ట్ డజంట్ లైక్ ఏది ఎక్కడ సెపరేట్ చేయాలో, లైక్ యునో దట్ క్లారిటీ ఇస్ దేర్. దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. ఐ కాంట్ బీ లైక్ దట్. ఐఎమ్ నాట్ యాజ్ ఎంటర్ప్రైజింగ్ యాజ్ హిమ్ ఆన్ అ బిజినెస్ లెవెల్. ఆన్ అ ప్రొఫెషనల్ లెవెల్ ఐ ట్రై టు బీ ఓకే, ట్రై అండ్ డూ న్యూ రోల్స్, లైక్ యునో ఆల్ దట్. బట్ నాకు he likes to live life big. I like to live life small, like, you know. So but as a person, but I admire that. I admire that about him. And Venkatesh Babu koste, like, we are very similar, and we both of us are mad about sports. Like, you know, for me I have 2 passions, like movies and sports. Okay. And I rendu I probably got it from him, like that love for sports, that mad love for sports. And that I really admire that about him, because he was very influential on me. You know, our side, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ కూడా ఇప్పుడు నేను వీఆర్ సో మ్యాడ్ అబౌట్ ఇట్. మార్నింగ్ రేపు పొద్దున్న బాస్కెట్బాల్ గేమ్ యూఎస్ నుంచి వస్తే 5 గంటలకు నేను తన ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ 5 o'clock వెంకటేష్ బాబు నేను టీవీ చూస్తూ ఉంటాం, యూనో, లైవ్ ఫ్రమ్ ది యూఎస్ బాస్కెట్బాల్. కానీ ఎందుకంటే టైం డిఫరెన్స్ మూలంగా యూఎస్ గేమ్స్ అని, సో ఆ ఇంట్రెస్ట్ బాస్కెట్బాల్ పట్ల ఇంట్రెస్ట్ నాకు తన ద్వారా వచ్చింది. Sports, but I'm not like him as a person. He's very spiritual. I'm not spiritual at all. So I got my sporting side from him. Okay. మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ బిజినెస్ నాగార్జున సైడ్? I'd like to, but I'm not so I don't think maybe in the future I'd like to, but not right now. Because it takes a lot of work, and let's see. Maybe if basketball comes to India, maybe I'll invest in it. ఎందుకంటే నాకు బాస్కెట్బాల్ అంటే బాగా ఇష్టం. మిగతా స్పోర్ట్స్ అన్నీ ఈ ఐపీఎల్, ఐఎస్ఎల్ చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. బట్ మేబీ ఇఫ్ బాస్కెట్బాల్ కమ్స్, ఐడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ అ టీమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐడ్ లైక్ టు డూ దట్. మీ కాలేజ్ టైంలో ఆడేవాళ్ళ? యా, కాలేజ్ టైంలో ఆడేవాడిని అండి. ఐ లవ్ బాస్కెట్బాల్ more than cricket. I love basketball. Okay. Yeah, that's my favorite sport. After that, cricket వస్తుందండి. అండ్ మిమ్మల్ని చూస్తే చాలా మంది అంటారు తాతగారులా బాగా కనిపిస్తారు అని. బాగా కనిపిస్తాను, కొంచెం కనిపించినా పర్లేదండి. బాగా కనిపిస్తారు. అండ్ మీ డాన్స్ స్టైల్ కూడా కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు. అవునా? నేను నా డాన్స్ లో చాలా వీక్ అండి. నేను చాలా రిహర్స్ చేయాలి అదంతా. మీరు కొన్ని పోస్టర్స్ పెడుతూ ఉంటారు కదా, అది కావాలని ఊరికే. నాకు ఐ లైక్ టు ఇమిటేట్ హిమ్. సింక్ అయిపోతుంది బాగా. ఐ లైక్ టు ఇమిటేట్ హిమ్, యు నో, సమ్ టైమ్స్. యా, బట్ హీ వాజ్ అ మచ్ బెటర్ డాన్సర్ అండి దెన్ మీ. నేను డాన్స్లో నేను కష్టపడాలి. నేను కొంచెం రిహర్సల్స్ ఇవన్నీ కొంచెం చేయాల్సి వస్తుంది. ఓకే. తాతగారి మూవీస్, తాతగారి లెగసీ, మీరు ఆ వేలో
ఆ లెగసీని క్యారీ చేద్దామని అలా ఆ కైండ్ ఆఫ్ మూవీస్? మా అందరికీ ఉంది. వీ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ వాంట్ టు క్యారీ హిస్ లెగసీ ఆన్. లైక్ మేబీ అందరూ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. మేబీ అఖిల్ విల్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, చైతన్య విల్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, ఐ విల్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. లెట్స్ సీ, లెట్స్ హోప్. బట్ మోర్ దెన్ దాట్ వీ జస్ట్ వాంట్ టు కీప్ హిస్ గుడ్ నేమ్ అండ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అని మనం ద్వారా మేము అప్పుడు స్టార్ట్ చేసాం. సో వీ లైక్ టు కంటిన్యూ దాట్. అండ్ యా, ప్రతి నిమిషం ఆయన ఎక్కడో అక్కడ గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే ఈ సినిమాకి కూడా లైక్ ఆయనే ఒక చాలా విచిత్రంగా ఒక పునాదిరా వేశారు ఇది. అంటే ఈ సినిమా నేను ఆయన చనిపోయే ముందు విక్కీ డోనర్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ ఈ సా. అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది టీవీలో వస్తుంది కాదు, ఈ సినిమా నరుడా డోనర్ కూడా కాదు, విక్కీ డోనర్. సో విక్కీ డోనర్ సినిమా చూసి టీవీలో వస్తున్నప్పుడే బాగా సరదాగా చాలా బాగుంది, ఎంటర్టైనింగ్, నాటీగా కానీ ఇట్స్ హీ లవ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది కదా అని చెప్పారు నాతో. సో అప్పుడు నాకు లైట్గా ఆ బల్బ్ వెలిగింది మైండ్లో. ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇట్స్ లుక్స్ లైక్ ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పి. బట్ హీ లవ్ ద ఫిల్మ్. ఐ వండర్, ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ దట్ ఈస్ నాట్ దేర్ టు సీ దిస్ మూవీ. అండ్ చేతో అఖిల్తో మీ రిలేషన్? వెరీ క్లోజ్ టు both of them. They're both very different personalities. Chaitanya is very quiet, he's an enigma. He's more like, I would say Chaitanya and me are more similar. Iddarni like Chaitanya also like చిన్నప్పటి నుంచి like I've known them. అఖిల్ అయితే ఇప్పుడు నేను స్టేట్స్లో ఉన్నప్పుడే పుట్టాడు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో మేము చాలా క్లోజ్గా ఉంటాము. ఓకే, అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా కలుస్తాము. వాళ్ళ పర్సనల్ స్టఫ్ మీతో షేర్ చేస్తారా? షేర్ చేస్తారండి, ఎందుకంటే నేను మీతో షేర్ చేయరు కాబట్టి. అందుకే నాతో షేర్ చేస్తారు. కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా, లైక్ సో హ్యాపీ ఫర్ దెమ్, విష్ దెమ్ ద బెస్ట్. అంటే అందరికి తెలియక ముందు మీతో చెప్పారా? ఆఫ్ కోర్స్. ఓకే, నాగార్జున గారికి చెప్పకముందే మీకు చెప్పారు? ప్రాబబ్లీ. అంటే మీరు చెప్పలేదు, దాచారనమాట నాగార్జున గారు. కొన్ని విషయాలు దాయాలండి, కొన్ని విషయాలు. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పినప్పుడు? అంతే, వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అదే కావాలండి. సో లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మెచ్యూర్, ప్రాబ్లీ మోర్ మెచ్యూర్ దెన్ మీ. అంటే ఏజ్లో నాకన్నా చిన్నవాళ్ళైనా దే వెరీ మెచ్యూర్ ఇన్ ద వే దే క్యారీ దెమ్ సెల్వ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ షూర్ దే నో వాట్ దే డూయింగ్. ఐ జస్ట్ విష్ దెమ్ ద బెస్ట్. నేను అడ్వైస్ ఇవ్వనండి, నేను జనరల్గా అడ్వైస్ నా రియాక్షన్ అని నేను హ్యాపీగా ఉంటానండి. నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు హ్యాపీ, వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే నాకు అది చాలు. దట్స్ ఇట్, అది చూశాను, సో ఐఎమ్ హ్యాపీ. అండ్ మీ పర్సనల్కి వస్తే, సో ఫ్యాన్స్ సెలబ్రిటీలు అంటే మీ మూవీస్ అవే కాకుండా పర్సనల్ కూడా తెలుసుకోవాలి అనుకుంటారు, మీరు దానికి ఓకేనా? అంటే అలాంటి వాటికి లేదు, సెలబ్రిటీస్ అంటే పర్సనల్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలా ఏమన్నా అంటారా? కాదండి, నేను ఈజీగా మీరు అడగటం మీ వృత్తి, మీ ధర్మం, అది నేను సరదాగా అవాయిడ్ చేసుకోవటం నా ధర్మం. సో మీరు అడగండి, నేను ఏం చెప్తానో చూడండి. నేను అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ లైక్ టూ మచ్ నేను ఐ థింక్ ఐ బిన్ ప్రిటీ ఫ్రాంక్. చెప్పాను కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్స్, స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ గురించి అని చెప్పాను కదండి. సో ఐఎమ్ నాట్ దట్ లైక్ దాట్ ప్రైవేట్. సో లెట్స్ ఆస్క్ కీర్తి గారితో మీ రిలేషన్? I have a good relationship. I mean, we were married 2004, got divorced in 2006. But I still talk to her from time to time. We're good family friends even now. And she's married, settled in Bangalore. Wonderful family. I still talk to her and we are good friends even now. And I'm happy for her. అర్జున్ రిలీజ్ అవ్వకముందే కదండి మ్యారేజ్ అయింది? తర్వాత. సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రస్తుతం లేరండి. ప్రస్తుతం లేరు. ఉన్నారు. నెక్స్ట్ ఉంటారండి, ఎందుకు ఉండరు? మ్యారేజ్ థాట్ లేదండి. నేను చాలా ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. అసలు చేసుకోరు చెప్పాను, నేను ఎవరి పెళ్ళికైనా వెళ్తాను కానీ నా పెళ్ళికి వెళ్ళాను. అంటే దానికన్నా బ్లాంక్ గా చెప్పలేదు నేను. మారితే
అప్పుడు ఆలోచిద్దామండి, కానీ ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకో అంటే ఎవరో చెప్పారు నాకు మొన్న, అంటే ఒక స్టేజ్ వచ్చాక లైక్ యూర్ సో కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. I've reached that stage where I'm very comfortable with myself and like, you know, living in this house all alone, my dogs, you know, my system, everything, my home theater, my friends, like, you know, I don't know, maybe I'll want to later, but right now మాత్రం అటువైపు వెళ్ళట్లేదు అసలు మైండ్. నార్మల్గా ఒకరిని చూస్తే నార్మల్ కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడేయడం అంటే ఎలాంటి కామ్గా ఉండే అమ్మాయిలా, బబ్లీగా ఉండే అమ్మాయిలా? I like calm people అండి. I like calm, but the thing is కొంచెం I like women with a sense of humor. I've realized that. అంటే ముందు నేను అనుకునేవాడిని, ఓకే ఐ లైక్ ఫిజికల్ ఫీచర్స్, బాగుండాలి, సూపర్గా అందంగా ఉండాలి, ఇదంతా. ఇది కొంచెం మారింది. ఫర్ మీ రైట్ నౌ ఇట్స్ లైక్ మోర్ దెన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్స్, ఇట్స్ లైక్ someone to talk to, someone you can spend time with, someone you can crack a joke with, and someone who carries themselves with a little bit of class, not like full class, but కొంచెం ఆ క్లాసీనెస్ ఉండాలి. అంటే నాకు I don't like too many tattoos, I don't like too many ear piercings, కొంచెం వైల్డ్గా ఉండే అమ్మాయిలు నాకు అంటే ఇప్పుడు ఈ టైంలో నాకు పెద్ద సెట్ కాదు. యూనో I like a little bit of maturity, I like a little bit of but I like sense of humor. For me, I think sense of humor has become become the most attractive thing. జోక్ క్రాక్ చేయాలండి, నా మీద క్రాక్ చేయాలి, ఇద్దరు కలిసి జోక్ చేసుకోగలగాలి. ఫర్ మీ ఐ ఫైండ్ దాట్ టు బి లైక్, యు నో, ది బెస్ట్ థింగ్. కేటగిరీస్ చెప్తాను. కేటగిరీస్ ఓకే, కేటగిరీస్ చెప్పండి. యాక్టింగ్ లో ఇప్పుడు నాకు ఐ లైక్ దీపిక అండి. దీపిక పాడుకునే ఐ ఫీల్ ఇస్ a fantastic, for me she is like the all round package completely. As far as looks, because that's the kind of looks I like, not the perfect mannequin doll kind of look. I like she looks very ekkado undochu అమ్మాయి ఇంకా, you know, she looks accessible. She's not like stunningly beautiful features wise, perfection wise, but that's more attractive for me. And even as an actress, I think she's grown into a fantastic actress. So for me it's Deepika Padukone right now. తెలుగులో లైక్ అలాంటి క్లియర్ కట్ ఫేవరెట్ ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు తెలుగు. అంటే కొన్ని సినిమాల్లో ఈ అమ్మాయి చాలా బాగుంది, కొన్ని సినిమాల్లో అప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమాలో సూపర్గా ఉందని అనిపించింది, బట్ కన్సిస్టెంట్గా నన్ను ఫ్లాట్ చేసే అమ్మాయి తెలుగులో ఎవరు లేరండి. ఓకే. అండ్ ఇంకోటి తెలుగుకి ఎందుకో లైక్, యూనో, చాలా తక్కువ అమ్మాయిలకి బ్యూటిఫుల్ రోల్స్ రాయటం కూడా. యూనో జనరల్గా లైక్, యూనో, వీఆర్ అంటే హీరోలకి రాసినంత బాగా రాయరు మన తెలుగు హీరోయిన్లకి. ఏదో అప్పుడప్పుడు ఒక అరుంధతి వస్తుంది, అప్పుడప్పుడు లైక్, యూనో, ఏమాయ చేసావో వేలో శామ్కి వస్తుంది, లైక్, యూనో, మన ఆలో శామ్కి వచ్చింది, లైక్ బ్యూటిఫుల్లీ రిటర్న్ రోల్స్ ఫర్ విమెన్. కొంచెం తెలుగులో కొంచెం కరువు. మొత్తం ఓవరాల్గా అయితే యాక్టింగ్ వైజ్ కానీ లుక్స్ వైజ్ కానీ మీకు దీపిక అన్నారు కాబట్టి, సో విల్ మూవ్ టు జెంట్స్. ఈ జనరేషన్ అంటే నాగశౌర్య కానీ, చరణ్ కానీ, అఖిల్ కానీ, వీళ్ళ గురించి చెప్పండి. యాక్టింగ్ వైజ్ దేర్ ఇస్ నో కాంపిటీషన్ అండి. మహేష్ అండి ఫర్ మీ ఆల్వేస్. ఐ హావ్ జస్ట్ బీన్ వెరీ కన్సిస్టెంట్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను, లైక్, యూనో, దిస్ మార్నింగ్ నేను I was reading my replies and someone asked me that question, like, do you like Mahesh or Pawan better? So I said Mahesh andi, sorry, Mahesh Babu is my favorite actor, sorry Power Star fans. They got like, you know, there was a little controversy there, but I always maintained that Mahesh was my favorite actor. ఇప్పుడు నేను అఖిల్ని, చైతన్యని పక్కన పెట్టినా, మా మావయ్యని పెట్టినా, అందరిని పెట్టినా కూడా నేను మహేష్ అని చెప్తాను. నేను పవర్ స్టార్ ఉన్నారని చెప్పట్లేదు. వీళ్ళందరూ నా దగ్గర ఉన్నా కూడా నేను మహేష్ అని చెప్తాను. అండ్ నా చిన్నప్పుడు కూడా నేను పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు నాకు మా తాతగారి కన్నా నాకు కృష్ణ గారు ఇష్టం. నాకు నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను నేను అది. సో జస్ట్ లైక్ దాట్ మా తాతగారు అడిగేవారు, అప్పుడు నాకు భయం కొంచెం. సరే, ఎవరైనా ఫేవరెట్ యాక్టర్ అంటే అమితాబ్ బచ్చన్. హిందీలో అమితాబ్ బచ్చనే, కానీ తెలుగులో నేను when I was growing up కృష్ణ గారు అండి. కృష్ణ గారు వాజ్ మై ఫేవరెట్ యాక్టర్. అండ్ ఇప్పుడు మహేష్ బాబు వితౌట్ డౌట్. ఓకే. అన్నిట్లో డాన్స్లో కూడా మహేష్ బాబు అని అంటారా? అంటే నేను ఇవన్నీ కేటగిరీస్ చిన్నవి చూడనండి. లైక్, యూనో,
ఓవరాల్ గా మీకు ఇష్టము. యా ఇప్పుడు డాన్స్ కేటగిరీ డాన్స్ అందరూ ఎరగదీస్తున్నారండి, అసలు అదే భయం వేసేస్తుంది అసలు. బాబోయ్ అసలు మహేష్ ఇలా వీళ్ళు కన్నా లైక్ యూనో మీ ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ డాన్స్లు ఎరగదీసేస్తున్నారు అసలు. అల్లు అర్జున్ ఏంటి, వాళ్ళు తారక్, బన్నీ, రామ్, ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే మళ్ళీ అఖిల్ వచ్చాడు మధ్యలో. బాబు అని అనుకున్నాను, ఇంకా వద్దులే వాళ్ళు చేసుకునేవ్వండి, గంతులు వేయండి, వాళ్ళే గంతులు వేయండి. అది అటువైపు మనం వెళ్ళకూడదు అటు. నో డాన్స్ అంటారు అయితే? లేదు, ఐ కాంట్ డాన్స్ లైక్ దోస్ 4 of them అండి. 4 or 5 దేర్ ఇంతమంది ఉన్నారు. 5 or 6 of them ఆర్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ లైక్ చరణ్, బన్నీ, తారక్, రామ్, అఖిల్. దే ఆర్ జస్ట్ సూపర్బ్ డాన్సర్స్. పవన్ కళ్యాణ్తో మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే? యా, పవన్ కళ్యాణ్తో నేను యాక్చువల్గా ఈ సినిమాలో నేను చేశాను ఒక చిన్న ఇమిటేషన్ చేశాను పవన్ కళ్యాణ్. యాక్చువల్గా నేను చూస్తే తెలుస్తుంది. నేను ఒక జిఫ్ రిలీజ్ చేస్తాను. In ode to Pavan Kalyan, I did one small bit in the movie. Like I will release that thing as a GIF later. Watch out, Power Star fans. And if I were to act in a film with Pavan Kalyan, I'd say I'd want to play the villain. మహేష్ బాబు గారితో కూడా విలన్ అనే చెప్పారు వాళ్ళిద్దరితో. అంటే కానీ ఒక లెవెల్, ఆ లెవెల్లో రాయాలి. మంచి బాగా రాసిన విలన్ పాత్ర ఉంటే నేను తప్పకుండా చేస్తానండి వాళ్ళిద్దరితో. ఓకే. అండ్ తాతగారు అఖిల్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు తెలుగు రాదు, తాతగారు ముందు మాట్లాడాలంటే అదే భయం వేసేది నాకు, తెలుగులో మాట్లాడాలి అని. కానీ అఖిల్ బాగానే మాట్లాడతాడండి, బాగా మాట్లాడతాడు అఖిల్. ఊరికే అలా చెప్పాడేమో, బహుశా నా అంత బాగా మాట్లాడేమో, కానీ బాగా మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ బాగా తిట్లు తిన్న సిచ్యువేషన్ ఉందా? తాతగారు చెప్పారు చాలాసార్లు. నన్ను ఎక్కువ తిట్టేవారు కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన కోపం వస్తుందని. సో ఇంగ్లీష్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తెలుగులోనే మాట్లాడటానికి ట్రై చేసేవాళ్ళం అందరూ. కానీ అప్పుడప్పుడు స్లిప్ అయ్యేది. అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడవచ్చు కదా అని ఒక చిన్న లుక్ ఇచ్చేవారు. ఒక మాట కూడా కాదు, ఒక లుక్ అలాగా, అంతే. దాంతో అర్థమైపోయింది. భయం ఉండేదండి, భయం. కానీ ఆయన ఎప్పుడు పెద్ద కోపడేవారు కాదు. కానీ కోపం ఉన్నప్పుడు తెలిసిపోయేది మా అందరికి, ఒక చూపుతో తెలిసిపోయేది అంతే. చూపు కానీ, ఒక బిహేవియర్తో కానీ, ఆయన సైలెన్స్తో కానీ. సో బాగా మీరు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టున్నారు కదా అఖిల్ చేయి వాళ్ళందరితో కంపేర్ చేస్తే. తాతగారు వాళ్ళు నాతో కంపేర్ చేస్తే ఇంక వాళ్ళు ఎవరో అంత టైం స్పెండ్ చేయలేదండి. నేను ఇదే ఇంట్లో పెరిగాం కదండి. ఒకే ఇంట్లో పెరిగాను. ఆయన ఏమో నన్ను దత్తత తీసుకున్నారు చిన్నప్పుడే. సో నాకున్న ఆయనతో నాకున్న రిలేషన్షిప్ వాళ్ళకి ఎవరికీ లేదు. ఓకే. సో మీ డైలీ ఎలా ఉంటుంది, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నాకు ఇంట్లో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ మా సిస్టర్ ఇంటికి వెళ్తాను. మా సిస్టర్ ఇక్కడ నుంచి ఒక 2 minutes స్కూటర్ వేసేసుకుని వెళ్ళిపోతాను నేను. చూడొచ్చు అయితే అందరూ. ఇది నా స్కూటరా? మిమ్మల్ని హెల్మెట్ వేసేసుకుని వెళ్ళిపోతాను. ఓకే. ఇలా వెళ్తూ ఉంటారా లేట్ నైట్ రైడ్స్కి? అలాగా కార్లో వెళ్తూ ఉంటాను. బైక్లో ఇక్కడ కొంచెం లేదు. నాకు ఒక్కడే డ్రైవ్ చేయడం బాగా ఇష్టం అండి నాకు. నేను కార్ ఎక్కలా వెళ్ళిపోతాను. నేను సన్ రూఫ్ ఓపెన్ చేసేసుకుని కొంచెం లైట్గా మ్యూజిక్ పెట్టుకుని కొంచెం మైండ్లో ఏదైనా కొంచెం ఐ లైక్ డ్రైవింగ్. ఫుడ్కి వస్తే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టం? ఎనీథింగ్. నాకు స్వీట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. స్వీట్స్ అండ్ డిజర్ట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అండి. ఇంట్లో అంటే మీరు మీ చెల్లిగా చేసింది ఏమైనా అంటే స్పెసిఫిక్గా ఏదైనా? షీ మేక్స్ ఫెంటాస్టిక్ ఇటాలియన్ ఫుడ్. తన స్టూడియో పనులు ఇవన్నీ చూసుకుంటే వంట చేయడానికి టైం లేదు. కానీ షీ మేక్స్, ఇన్ మై ఒపీనియన్, నేను బయట రెస్టారెంట్స్లో బాగా చాలా ఎక్కువ తింటాను. బట్ ఇన్ మై ఒపీనియన్ షీ మేక్స్ ద బెస్ట్ పిజ్జా అండ్ షీ మేక్స్ ద బెస్ట్ పాస్తా. అసలు స్పెగెటీ కానివ్వండి, పాస్తా కానివ్వండి, పిజ్జా కానివ్వండి, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్. అబ్బా నాకు ఇప్పుడు ఆకలేసేస్తుంది. బట్ పాపం తనకు టైం లేదు చేయడానికి. షీ సో బిజీ విత్ ద స్టూడియో అండ్ Akhil's film and Chaitanya's film and her own production and her daughter and her father. So she has very little time to cook for me. Oh, I forgot to tell you, my favorite thing to do which I'm an addict of, is podcasts. I like listening to sports radio.
అది ఎవరికి తెలియని విషయం. నాకు నా రూమ్లో ఉంటే స్పోర్ట్స్ రేడియో టాక్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, ఫ్రమ్ ద యుఎస్, అది కాన్స్టెంట్గా వెళ్తానే ఉంటుంది. నేను బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా అది ఇట్ కీప్స్ ప్లేయింగ్. సో ఐఎమ్ రేడియో, స్పోర్ట్స్ రేడియో బఫ్. ఓకే. యా. అండ్ పెట్స్? Pets, I have, right now I have two. I have one female Labrador. Her name is Babe. Babe. Like baby. Okay, I got it. Babe, like my mother's name was Baby. Okay. So named her Babe. And I have a small beagle, 5 month old beagle. His name is Boss. This is Boss, my little son. Boss. What, Nana? What, Puchi? What's up, Pucha? Have to get him operated. ఏమైంది కళ్ళకి? అది Beagle, purebred beagles get these things. They are called like something. He needs to get like a mild operation. ఓకే. But I need to get him neutered also. So in one shot I thought I'll get that cut and these cut. సో ఇదండి సుమన్ గారితో మన ఇంటర్వ్యూ. సో రేపు థియేటర్స్లో నరుడా డో నరుడా రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి చూడండి. మీరు అనుకున్నట్టుగా స్పర్మ్ అది అలా మూవీ ఫ్యామిలీతో వెళ్ళలేము అలా అనుకుంటున్నాము, అలా ఏం కాదు, బాగుంటుంది. దాంట్లో ఒక పాజిటివిటీ కూడా ఉంది. అందరూ వెళ్ళి చూడండి. ఓకేనా? అందరూ వెళ్ళి చూడండి. You did a good job. సీరియస్లీ? Yeah, it was a good interview. Hi, this is Sumant. Please subscribe to iDream Media.